हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा मटन ग्रेवी एला प्रिपेर चेयालो चूपिस्तानु। ई मटन ग्रेवी इडली दोसलकी चपातीलकी राइस्लकी देंट्लैना कूडा अंडी कांबिनेशन अयिते टेस्ट चाला बागुंटुंदी। ముందుకైతే హాఫ్ కేజీ పాటు మటన్ అయితే తీసుకున్నానండి। ఈ మటన్లకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా నీసు వాసన పోయేంత వరకు కూడా ఒక 4-5 టైం పాటు వాష్ అయితే చేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్నానండి। ఇప్పుడు ఈ మటన్లకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక కప్పు ఫుల్ వాటర్ అయితే వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 5 విజిల్ పాటు రానిచ్చి బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన ఉంచండి। ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పక్కన ఉంచుకున్నానండి। మీడియం సైజ్ టమాటాలు కూడా ఒక 3 టమాటాలు కూడా ఈ విధంగా పేస్ట్ అయితే చేసి పక్కన ఉంచుకున్నానండి। ఆనియన్ అనేది పెద్దదైతే 2 చిన్నవైతే ఒక 3 అయితే తీసేసుకొని ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 పట్టా మొగ్గ వేసి ఫ్రై అవనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది లైట్గా సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకొని అయితే తీసుకున్నానండి। ఈ పచ్చిమిర్చి ఆనియన్ రెండు కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చి పసువాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి। అప్పుడే మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి। టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ కారము అంతా కూడా టమాటా మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయండి। ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మటన్ ఆ వాటర్ అంతా కూడా వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో చూసుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేయండి। ఈ విధంగా బాయిల్ అయ్యి కర్రీ అనేది బాగా చిక్కటి కండెన్స్కి వచ్చిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। ఇడ్లీకైనా దోశలకైనా చపాతీలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి। మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి। బై బై।